హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో గణేష పండుగ. ఈసారి ఫస్ట్ టైం మా ఇంటికి గణేషని తీసుకొని వచ్చాం. అనుకోకుండా మా పాప అడిగింది, అందుకే తీసుకొని వచ్చి చేశాం. గణేషకి మెయిన్ కుడుములు ఇష్టం కాబట్టి కుడుములు రెడీ చేస్తున్నాం. ఒక పక్కన పూర్ణం కుడుములు, ఇంకో పక్కన మామూలు కుడుములు. ముందు రోజు పిండి అంతా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన్నాను. ఇక బెల్లం కరిగిచ్చేసి పిండిలోకి పోసుకుంటున్నాను కుడుముల కోసం. కొద్దిగా ఉడికి నీళ్ళు కూడా పోసుకొని కలుపుకున్నాను. అలా గట్టిగా లేకుండా మరీ పలచగా లేకుండా కుడుములు పట్టేదానికి వీలుండేలాగా కలిపాను. పూర్ణం కుడుములకి బెల్లం లేతపాగు వచ్చిన తర్వాత కొబ్బరి మిక్సీ పట్టుకునేసి కొద్దిసేపు లైట్గా వేయించుకున్న తర్వాత బెల్లంలోకి వేసి మిక్స్ చేస్తున్నాం. పూర్ణం వచ్చి కొద్దిగా గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాం. నేను ఒకటి చేయలేదు, మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంది. మా పెద్ద పాప ముందు రోజు నైట్ అడిగింది కాబట్టి మాకు చేయడానికి చాలా హడావిడి అయిపోయింది. వీడియో కూడా తీసే టైం లేదు కాబట్టి కొద్దిగానే వీడియో తీశాను. ఇది వచ్చి మామూలు కుడుములు గుండ్రాళ్ళు చేస్తున్నాను. మా పెద్ద పాప పూర్ణం కుడుముల కోసం పిండిలోకి ఉడికి నీళ్ళు కాంచుకొని అందులోకి పోసి కలుపుకుంటుంది. కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకునేసి అది పిండి కలుపుకుంటుంది. నేనేమో కుడుములకు రెడీ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. కుడుములు ఉడికేదానికి ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. మేము ముందు రోజే అరేంజ్ ఏం చేసుకోలేదు, ఆ రోజే అన్నీ చేసుకున్నాం కాబట్టి లేట్ అయింది. ఇక చిత్రాన్నము, పెరుగన్నము అంతా కూడా రెడీ చేసుకుంటున్నాం. అన్నంలోకి పెరుగు వేసేసి కలుపుకునేసిన తర్వాత మట్టి పాత్రలోకి పెడుతుంది. ఇక పోపు పెట్టేసిన తర్వాత కలిపేసి కొత్తిమీర వేసి రెడీ చేసాం. ఇక ఇంతలో కుడుములు ఉడికిన తర్వాత కొద్దిసేపు ఆరని అని చెప్పి ఓపెన్ చేసి పెట్టాను. ఇక ఇంతలో మా చిన్నమ్మాయి వచ్చి అన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకుంటుంది. మా పెద్దమ్మ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటుంది, చిన్నపిల్లలు కొంచెం తక్కువగా హెల్ప్ చేస్తారు. ఇక మా పెద్దమ్మాయి మా వారు పోయి విగ్రహం తీసుకొని వచ్చారు. ఇక పూజ రూమ్లో పెట్టేసి అన్నిటినీ రెడీ చేసి పెట్టి పూజ చేసుకుంటున్నాం. మట్టి గణేష తీసుకొని వచ్చాము. చూడ్డానికి ఎంత అందంగా కనపడుస్తున్నారు. ఇప్పుడు మా వారు కథ చదువుతున్నారు, మేమందరం కూర్చొని వింటూ ఉన్నాం. కథ చదివిన తర్వాత ఇంట్లో ఉన్న వెండి విగ్రహానికి గణేషకి అభిషేకం చేస్తున్నాం. అలాగే లక్ష్మి ఆంజనేయుల స్వామి కూడా. అంత వీడియో తీయలేకపోయాను, కొద్దిగానే తీశాను, అదే పోస్ట్ చేస్తున్నాను. అభిషేకం చేసిన పాలు పెరుగుని పంచామృతం చేశాం. దేవుడికి ఇలా ఫ్రూట్స్, కుడుములు, గుండ్రాళ్ళతో పాటు స్వీట్ పొంగలన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాం. ఇక పిల్లలు దేవుడి దగ్గర బుక్స్ పెట్టి దండం పెట్టుకున్నారు. ఇలాగా మేము సింపుల్గా గణేష పండుగ చేసుకున్నాం. ఫస్ట్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. పెరుగన్నము, చిత్రాన్నం చేశాము, కుడుములు, పాయసం. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.